మన ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామములో తిరిగి ప్రభు మనలందరినీ కూడా మరొక దినంలోకి ప్రవేశపెట్టి మరొక దినములో కృపావాక్యాన్ని ధ్యానం చేయడానికి కృపావాక్యములో పాలుపంపులు కలిగి జీవించటానికి తద్వారా అన్ని విషయాలలో కూడా దీవించబడి వర్ధిల్లటానికి కృప చూపిస్తున్నటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు కూడా కృపావాక్యాన్ని వింటూ ఆ యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేస్తూ ఆ విధంగా అనుసరిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకొని దేవుడు మనకే ఇచ్చినటువంటి కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలను నేను చదువుతున్నాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఆత్మీయ మేలు కొరకు మేము ధ్యానం చేయటానికి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయాన్ని మాకు అందించండి, వివరించి బోధించండి ప్రభు. వింటున్న బిడలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ యొక్క 6వ అధ్యాయంలో 10వ వచనం కాడి నుంచి రాయబడినటువంటి మాటలలో ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ లోకములో ప్రభు బిడ్డలుగా, ప్రభు మహిమార్థమై, ప్రభు చిత్త ప్రకారముగా ఆయన చిత్త నెరవేర్పు కొరకు మనము ఈ లోకములో మరి జీవిస్తూ ఉన్నాం. ఈ యొక్క జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో అపవాదినటువంటి దుష్టుడు వాడి యొక్క తంత్రములు, వాడు మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చబడకుండా, ఆయన చిత్తాన్ని మన జీవితంలో మన జీవితం ద్వారా నెరవేర్చబడకుండా వాడి యొక్క తంత్రములను వాడు ఉపయోగిస్తూ ఆటంకాలు కలిగించాలని వాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క వాడి తంత్రాలకు, వాడి యొక్క వ్యతిరేకతలకు అన్నిటికీ కూడా జయించటానికి ప్రభు ఆత్మీయమైనటువంటి మరి యుద్ధములో కావలసినటువంటి మనకు మరి ఆ యొక్క పరికరాలను మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. అవి మనం ఎప్పుడు కూడా ధరించుకొని ఉన్నటువంటి వారంగా ఉన్నప్పుడు అపవాదిని తంత్రములను ఎరిగి వారిని ఎదిరించటానికి, మనము ఆత్మీయంగా పోరాడటానికి ఆ యొక్క మరి ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మనము ధరించుకొని మనము ఈ లోకంలో జీవించాలి అనేది అక్కడ రాయబడినటువంటి మాటలు. అందులో ముఖ్యంగా మరి మన జీవితంలో ప్రతి దానికి కూడా ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ప్రార్థనా జీవితము కలిగి ఉన్నప్పుడు మనము ఈ యొక్క మరి లోకములో ఈ యాత్ర ముగించేంత వరకు వచ్చేటువంటి ప్రతి దాడులు,
ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలను మనము ఆత్మ సంబంధముగా మనము ఆత్మీయ యుద్ధము చేయటానికి ప్రభువే మనకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు ఇక్కడ అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. దేవుని యొక్క ఆత్మ సహాయం వలన ఆ దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారమై ఆత్మ తన చిత్త ప్రకారముగా మనకు నడిపిస్తున్నటువంటి జరిగిస్తున్నటువంటి చేయిస్తున్నటువంటి అన్నీ కూడా ఆత్మ వలన అవి జరగాలి. ఆ ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రతిదీ కూడా మనకు బయలుపరచబడటానికి, బోధించడానికి, మనకు నడిపించడానికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని బట్టి ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో మన కొరకే కాకుండా, మన స్వార్థం కాకుండా మనము లోకములో ప్రభు యొక్క పరిశుద్ధులు ఉన్నారు, వాళ్ళ నిమిత్తం కూడా మనము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మనము మెలకుగా ఉండటానికి, ఆ విధంగా ఉండటానికి ఆత్మ సహాయాన్ని తీసుకోవాలి. ఈ ఆత్మ సహాయాన్ని బట్టి ఇవన్నీ కూడా నీకు తెలియచేయటానికి, నేర్పించడానికి, జరిగించడానికి దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి ఆత్మలో ప్రార్థన చేసేటువంటి వారుగా చేయవలసినటువంటి సమస్త పరిశుద్ధుల కొరకు ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపన చేయటానికి, వీటన్నిటి కూడా మనకి శక్తినివ్వటానికి, జ్ఞానాన్ని ఇవ్వటానికి, ఆ విషయాలు మనకి అవగాహన కావటానికి మనకు సహాయం చేస్తున్నప్పుడు మనము ఎలాగుండాలి అంటే పూర్ణమైనటువంటి పట్టుదలతో, మనం విజ్ఞాపన చేయొచ్చు. మెలకువ అనేది ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. మెలకువ అనేది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. ఆ మెలకు కలిగినటువంటి వారు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త కలిగి వారు చేయటానికి వాళ్ళు సంసిద్ధులైనటువంటి వారుగా ఉంటారు. కనుక ఈ క్రమంలో మనము ముందుకు వెళ్ళినప్పుడు ఏ విధముగా ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రతి సమయమున ప్రార్థించుచు అని రాయబడి మొదటి మాటగా ప్రతి సమయమున మన విశ్వాసి జీవితము ప్రార్థనతో నిండి ఉండాలి. ప్రత్యేక సమయాలే కాకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునితో సంబంధము కొనసాగించేటువంటి వారంగా ఉండాలంటే ప్రతి సమయమున మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా ఆత్మలో ప్రార్థించుచు అని రాయబడింది. కనుక ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మ ఆధీనములో ఆయన ప్రేరేపణతో చేసేటువంటి ప్రార్థన, మన కోరికల కొరకే కాకుండా దేవుని చిత్తానికి లోబడి చేసేటువంటి ప్రార్థనను సూచిస్తుంది ఆత్మలో ప్రార్థించటం అనేది. మూడవదిగా అన్ని విధములైనటువంటి ప్రార్థనలతో వినతులతోనూ విజ్ఞాపులతోనూ మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు స్తుతి, కృతజ్ఞత, పశ్చాత్తాపము, అవసరాల కొరకు, వసతి అని ఇతరుల కొరకు మధ్యవర్తిగా ప్రార్థనల్లో అన్నిటిని కూడా చేస్తున్నటువంటి వారముగా మనం ఉండాలి. నాలుగవదిగా జాగ్రత్త అనేది ఉంది. జాగ్రత్తతో ఆత్మీయ
జీవితంలో శత్రువు యొక్క మరి వాడి యొక్క యుక్తులు గురించి మనకు ముందుగానే అవగాహన కలిగినటువంటి వారు ఉండాలంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో వాడి యొక్క విషయంలో వాడి యుక్తులన్నిటిని కూడా తెలుసుకొని మనము ఎలాంటి వాటికి మనం లోను కాకుండా మనం జాగ్రత్త కలిగి ఉండడానికి ప్రార్థన అవసరం. సమస్త పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన స్వార్థపూరితముగా కాకుండా దేవుని ప్రజలందరి కొరకు సభ సేవకులు విశ్వాసులు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు సాతాను యొక్క తంత్రములు కానీ ఆటంకాలు కానీ ఏవి కూడా లేకుండా ఈ ప్రార్థన ప్రభావము ఆడ పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనము ప్రార్థన చేయమని దేవుని వాక్యంలో నుంచి మనకు తెలియచేయబడుతున్నది. కనుక ఈ ప్రార్థన గురించి మనం చూసినప్పుడు, ప్రార్థన గురించి చెప్పుకోవాలన్నప్పుడు, ప్రార్థన అనేది విశ్వాసి యొక్క శ్వాస లాంటిది. శ్వాస పీల్చుకుంది మనిషి బ్రతకటము అనేది చాలా చాలా కష్టం. ఆ శ్వాస పీల్చుకుంటేనే కానీ మనిషి జీవించగలడు. ప్రార్థన కూడా విశ్వాస యొక్క శ్వాస ఆగిపోతే మనిషి ఎట్లాగ చలనం లేకుండా శవమైపోతాడో, ప్రార్థన కూడా లేకపోతే మనిషి ఆత్మీయ జీవితంలో అలాగా ఆ శ్వాస ఆగినట్లుగా ఏది కూడా పనిచేయనటువంటి పరిస్థితిగా ఉంటుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా ప్రార్థన చేయకపోతే, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయకపోతే, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ప్రార్థన చేస్తే బలహీనపరచబడటము, బలహీనులు అయిపోతారు. కనుక ఆత్మ బలపరుస్తూ ఉన్నాడు, ఆత్మతో ఆత్మ సహాయముతో. తర్వాత సంఘ జీవితంలో ప్రార్థనలో బలపడటానికి సంఘముగా కూడి సంఘ సహవాసము, సంఘ జీవితము ప్రార్థనలో ఉన్నప్పుడు బలపడటానికి. నాలుగోదిగా నిరంతరము ప్రార్థన అనేది ఆత్మీయ విజయానికి మార్గంగా ఉన్నది. కనుక ఈ యొక్క మాటలను బట్టి మనము జాగ్రత్త కలిగినటువంటి వారంగా, జాగ్రత్త తీసుకున్నటువంటి వారంగా ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా అన్ని విషయాల్లో కూడా ఎదగటానికి ప్రార్థనల గురించి మనం చూసినప్పుడు వ్యక్తిగత జీవితానికి ప్రార్థన అంశాలు ఏ విధంగా ఉండాలి అని చూసినప్పుడు, వ్యక్తిగత జీవితంలో ఏ అంశాల గురించి ప్రార్థన చేయాలి, మన ప్రార్థన అంశాలు ఏంటి అన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభుని మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క సమయంలో ప్రార్థించేటువంటి హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా అని వ్యక్తిగత ప్రార్థనలో మనం ప్రార్థన చేసేటువంటి వారంగా, అలాగనే పరిశుద్ధాత్మతో మనం ప్రార్థించుటకు నేర్పించు నాయనా అని ప్రార్థన ప్రభుని అడగాలి. ప్రార్థనా జీవితంలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము అనేది లేకుండా జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగనే ప్రార్థన అనేది స్వార్థ ఆలోచనలు కాకుండా దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేయటానికి మనము సహాయాన్ని కొరకు ప్రభుని అడగాలి. కుటుంబము మరియు సంఘము కొరకు ప్రార్థనలు ఏ విధంగా ఉండాలి అని చూసినప్పుడు, కుటుంబంలో నా కుటుంబంగా ప్రార్థనలు నిలిచి ఉండేటువంటి కుటుంబంగా ఉండాలి ప్రభు అని ఎప్పుడు కూడా వ్యక్తిగతమే కాకుండా కుటుంబ పరముగా కూడా కుటుంబము అలాగనే సంఘం ఉన్నప్పుడు సంఘముతో కలిసి ప్రార్థన చేసేటువంటి వారుగా, సంఘములో ప్రతి విశ్వాసి కూడా ప్రార్థనలో బలపడినట్లుగా మనము ఆ బలపడుతున్నట్లుగా ఆ యొక్క కుటుంబంలో మనం ప్రార్థన చేయాలి.
అలాగనే మరి సంఘ నాయకులు, సేవకులు మరి ఆత్మతో నడిపించబడినటువంటి వారుగా ఆత్మ సహాయాన్ని బట్టి జరిగినట్లుగా ప్రార్థన చేయాలి. అలాగనే మరి సంఘం అంతా కూడా మరి ఏకత్వం కలిగినటువంటి వారంగా ప్రతి విషయం కూడా ఐక్యత కలిగినటువంటి అనుభవం ఉండటానికి ప్రార్థన చేయటానికి ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. అలాగా మరి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఈ ఆత్మీయమైనటువంటి యుద్ధములో మరి జరుగుతున్నటువంటి ప్రస్తుతము మరి క్రైస్తవుల మీద ఉన్నటువంటి దాడులు కానీ మరి ఆత్మీయంగా బలపడకుండా మరి జరుగుతున్న పరిస్థితులను బట్టి మరి ఈ ఆత్మీయ యుద్ధములో ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి అంశాలు మనం మరి రెడీ చేసుకొని ప్రార్థన చేయాలి. శత్రువుల యొక్క యుక్తుల నుండి ప్రభు రక్షించినట్లుగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి పరిశుద్ధుని కొరకు మధ్యవర్తిత్వం కలిగినటువంటి వారంగా ప్రార్థన చేసేటువంటి హృదయాన్ని మాకు ఇప్పుడు కూడా అనుగ్రహించు ప్రభు అని ప్రభుని మనం అడుగుతూ ఉండాలి. అలాగనే శోధనలు, శ్రమల్లో ఉన్నవారి యొక్క జీవితంలో మరి ప్రభు విడిపించి వాళ్ళకి సమాధానముతో, శాంతితో నింపునట్లుగా ప్రార్థన చేయాలి. అలాగనే దేవుని యొక్క సంపూర్ణ ఆయుధములతో స్థిరముగా నిలబడేటువంటి కృప మాకు దయచేయండి అని ఈ విధంగా మన ప్రార్థనా జీవితంలో మనం జాగ్రత్తలు కలిగి ఉండటానికి మరి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రార్థనలు ఉండాలి అని చూసినప్పుడు ప్రతి సమయంలో ప్రార్థన చేయాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. అన్ని విధములైనటువంటి మరి విజ్ఞాపనలు మరి ప్రార్థనలు చేసేటువంటి వారు ఉండాలి. ప్రార్థనలో జాగ్రత్త ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మరి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగనే మరి వ్యక్తిగత జీవితంలో ప్రార్థన, కుటుంబ జీవితంలో ప్రార్థన, సంఘ జీవితంలో ప్రార్థన, అలాగనే మరి మనము మరి ఉన్నటువంటి ఈ యొక్క జరుగుతున్నటువంటి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి విషయం కూడా ప్రార్థన లేకుండా ఏది కూడా జరగటానికి ఆస్కారం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ప్రభు మనకు తెలియచేసేటువంటి మాటలను బట్టి మనం ప్రార్థన లేకుండా, ప్రార్థనతో ప్రారంభించకుండా, ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండకుండా మరి నిర్లక్ష్యం అనేది లేకుండా ఉన్నప్పుడు మరి అపవాది యొక్క తంత్రములను మరి జయించటానికి, ప్రతి పోరాటానికి నిలబడి తిరిగి మనము ఆత్మీయ యుద్ధము చేయటానికి ఈ యొక్క ఆత్మీయ యాత్రను మనము ముగించి ప్రభు దగ్గరికి పోవటానికి అన్ని విషయాలలో తోడ్పడేది దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా చేసేటువంటి ప్రార్థన మరి విజ్ఞాపన అనేది ఎప్పుడు కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది, సహకరిస్తుంది. ఇట్టి స్థితి మనకు దేవుడు ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనా జీవితం కలిగి వాళ్ళు ఘనమైనటువంటి విజయాలు చూచుటకు ప్రభు సహాయము ప్రతి బిడ్డ కూడా అందించునుగాక. ఆమేన్. మా ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మా ప్రభువా, మమ్మల్ని నిత్యము బలపరుస్తూ ధైర్యపరుస్తూ మా యొక్క ఆత్మీయ స్థితిలో ఎక్కడ కూడా తొట్రెలకుండా, దిగజారిపోకుండా ముందుకు సాగటానికి అన్ని విధములైనటువంటి సహాయం, సహకారాలు మాకు అందిస్తున్నందుకై స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ క్రమములో మాకు ప్రార్థన జీవితము అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, ఎంత అవసరమై ఉన్నదో, ఈ ఆత్మీయ యాత్రలు జరిగేటువంటి దాడులు, యుద్ధాలుకి కావలసినటువంటి మరి మీరు ఇస్తున్నటువంటి యుద్ధోపకరణలు ధరించుకొని ఆత్మ వలన, ఆత్మ ద్వారా ప్రార్థనా జీవితాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా జయిస్తూ ముందుకు పోవటానికి ప్రతి బిడ్డ కుటుంబానికి, సంఘానికి, నాయన ప్రతి పరిశుద్ధునికి ప్రభా ఈ లోకంలో నీ నామము కొరకు జీవించేటువంటి బిడలకు తండ్రి సహాయం చేయమని
ఈ దినమంతట్లో మీ సహాయం అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఈ మాటలు వింటున్న బిడ్డలకును, సహవాసులున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి ఆస్వాదించి వర్ధిలింపచేయునుగాక. ఆమేన్.